6వ అధ్యాయం 13 నుండి 21వ వచనం వరకు ధ్యానించుకుని దాంట్లో భావాన్ని తెలుసుకుని ఆ ప్రకారం మనం కూడా సరి చేసుకుని ప్రార్థనలోకి వెళ్దాం. నాజేరు గురించి వింటున్నాం. 13వ వచనంలో నాజేరు ప్రత్యేకముగా ఉండే దినములు నిండిన తరువాత వాని గూర్చిన విధి ఏదనగా ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దకు వానిని తీసుకొని రావడము. నాజీర్ అనగా ప్రత్యేకంగా ఉండేవాడు, దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నవాడు, పవిత్రంగా ఉండవలసిన వాడు. ఎవరు? నాజీర్. యేసుక్రీస్తు ప్రభు కూడా నాజీర్, పరిపూర్ణుడైన నాజీర్ అన్నమాట. ఆయన బ్రతికున్న దినాల్లో ధర్మశాస్త్రాన్ని అంతటినీ పాటించారు. ధర్మశాస్త్రం నాజీర్కి ఏం చెప్తుందంటే, ద్రాక్ష చెట్టులో నుండి వచ్చింది ఏది కూడా, పండు కానీ ఆకులు కానీ ఏది కూడా తినకూడదు. తర్వాత శవాన్ని కూడా ముట్టుకోకూడదు. అయితే గత వారంలో చూసింది ఏంటంటే, ఒకవేళ సొంత బంధువుల్లో తల్లి కానీ తండ్రి కానీ చనిపోయినప్పుడు నాజీర్ యొక్క తల్లి కానీ తండ్రి కానీ తప్పనిసరిగా ముట్టుకోవాల్సి వస్తుంది కదా. అప్పుడు వారు నాజీర్ జీవితానికి ఏమొచ్చింది? భంగం వచ్చింది. తిరిగి దాన్ని సమకూర్చుకోవాలి అంటే ఇప్పుడు మనం చదువుకున్న దాంట్లో ఉంది. దాన్ని తిరిగి సమకూర్చుకోవాలంటే తర్వాత ఇప్పుడు ఇక చదువుకున్న భాగంలో చూస్తే ఆల్మోస్ట్ ఈ నాజీరు ప్రతిష్ట చాలా వరకు పోయినట్టే. ఒకసారి తెగిన తర్వాత పోయినట్టే. దాన్ని తిరిగి పాప పరిహారార్థ బలి అర్పించి సమకూర్చబడుతుంది. బట్ కింద వచనం చూసినప్పుడు ఏమవుతుంది? 21వ వచనం చదవండి. తన కలిమి కొలది ఇచ్చుదాన్ని గుర్చిన విధియు, అతడు నాజీరై ఉన్నందున యెహోవాకు అర్పింపవలసిన దాన్ని గుర్చిన విధియు ఇదే. తాను మొక్కుబడి చొప్పున నాజీరును గుర్చిన విధిని బట్టి ఇదంతయు చేయవలనని చెప్పుము. 20వ వచనం కూడా. తర్వాత యాజకుడు యెహోవా సన్నిధిని అల్లాడింపబడు అర్పణముగా వాటిని అల్లాడింపవలెను. అల్లాడింపబడు బోరతోను ప్రతిష్ఠితమైన జబ్బతోను అది యాజకునికి ప్రతిష్ఠితమగును. తరువాత ఆ నాజీరు ద్రాక్షారసము త్రాగవచ్చు. ద్రాక్షారసం ఏం చేయొచ్చు? తాగవచ్చు. ఇప్పుడు మన కొరకు యేసుక్రీస్తు ప్రభు బలయ్యాడు. ధర్మశాస్త్రంలో ఉన్న బలులన్నీ యేసుక్రీస్తు ప్రభు మన కొరకు నెరవేర్చాడు. దాన బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, నైవేద్యము, ఇవన్నీ కూడా ఎవరిలో నెరవేరినాయి? యేసుక్రీస్తు. ఇప్పుడు పదే బలులు అర్పించవలసిన పని లేదు. పొరపాటు చేసి జరిగినప్పుడు వెంటనే ఒప్పుకొని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. మర్చిపోయాను. ముందేం చేయాలి? విడిచిపెట్టాలి. అప్పుడు దేవుడు ఏం చేయాలి? కనికరం చూపించి తిరిగి మందిరంలోనికి రాణిస్తాడు. అంటే దేవుని సేవ చేయటానికి అర్హత అనేది వస్తుంది కదా. మందిరంలోనికి అందరూ రావచ్చు. పాత నిబంధనలు అయితే వాళ్ళు దూరంగా ఉండవలసిందే. ఎక్కడ ఉండాలి? వాళ్ళు వెలుపడి. ఇప్పుడు కూడా ఇవన్నీ చేసిన తర్వాత ఎక్కడికి వచ్చాడు? ప్రత్యక్ష ఎదుటికి వచ్చాడు. అంతే, లోపలికి రావటానికి లేదు. ఎందుకంటే ఇది పరిశుద్ధ స్థలం. దేవుడు ఉండేది అతి పరిశుద్ధ స్థలం. ఇది పరిశుద్ధ స్థలం. పరిశుద్ధపరచబడిన వారిని పరిశుద్ధత కొనసాగించుకోవాలి. పరిశుద్ధపరచబడ్డాం ఎవరిలో? కొనసాగించుకునే బాధ్యత ఎవరిది? కొనసాగించుకునే బాధ్యత మనది. ఎలా కొనసాగించుకోగలుగుతాం? దేవుని భయంతో కదా. చూడండి 2 కొరింథీ 7:1. 2 కొరింథీ 7:1 త్వరగా చదవండి. 2 కొరింథీ. ప్రియులారా, ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుని. దేవుని యొక్క వాగ్దానాలు ఎవరి పక్షంగా నెరవేరుతాయి? ఎవరి జీవితాల్లో జరుగుతాయి? ప్రత్యేకించుకున్నాం, పరిశుద్ధపరచబడి పరిశుద్ధంగా అయితే మానవ
ఈ శరీరంలో ఉన్నాం, ఈ లోకంలో ఉన్నాం కనుక అపవిత్రులం అవుతాం. అయితే దాన్ని గుర్తించి వెంటనే ఏం చేయాలి? ఇప్పుడు మన చేతికి మట్టి అంటుకున్న, షర్ట్ మీద ఏమన్నా మరక పడినా వెంటనే తెలిసిపోతుందో లేదా? ఏం చేస్తాం? అట్లాగే అందరికి చూపిస్తాం. ఏం చేస్తాం? కడుపు. మరి ఆత్మీయ జీవితం, ఎందుకంటే పరిశుద్ధ జీవితం అంటే ప్రతిష్ఠించుకున్న జీవితం. ఎవరికి ప్రతిష్ఠించుకున్నాము? దేవుడు. మన దేవుడు ఎటువంటి వాడు? ప్రార్థన చేయాలంటే ఎట్లా ఉండాలి? ఎవరు చేయాలి? పరిశుద్ధులే చేయాలి. దేవుని వాక్యం చెప్పాలంటే ఎవరు చెప్పాలి? పరిశుద్ధులే. ఆనాడు యెషయా ఎట్లా ఉన్నాడు? అపవిత్రమైన పెదవులు కలిగి అపవిత్రమైన జనుల మధ్యలో ఉన్నాడు. సో రెండు రకాలుగా అపవిత్రుడే. వారు మాట్లాడినా అపవిత్రమైన మాటలు వింటున్నాడు, ఈయన కూడా అపవిత్రమైన పెదవులే కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఈయన వాక్య పరిచర్య చేసిన, లేకపోతే ఈయన ప్రార్థన చేసిన పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి వెళ్తుందా? ఆయనకి వెళ్ళినప్పుడు మనకి ఎట్లా వెళ్తుంది? అందుకనే ఎప్పుడు కూడా దేవుడు ఏం చేశాడంటే ఒప్పుకొని కడగబడి జాగ్రత్తగా ఉండేదానికి రెండవ అవకాశం అనేది ఇచ్చాడు. సో అల్టిమేట్లీ మనం అందరం కూడా నాజీరు జీవితం కావాలి. ఏదైతే మన దేహాన్ని కానీ ఆత్మని కానీ అపవిత్రపరుస్తుందో సో దాని అంతటికీ కూడా దూరంగా ఉండాలి. లేకపోతే ఏమవుతుంది? దేవుని సేవ చేయలేము, దేవునికి యాజకులుగా ఉండలేము, తన పరిశుద్ధ స్థలంలోనికి రాలేము. వచ్చి కూర్చున్నప్పటికీ కూడా మన వల్ల ఏ ఉపయోగం కూడా లేదు. సో అందుకనే జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు తాను పశ్చాత్తాపడ్డాడు. ఎవరండి? యెషయా. పశ్చాత్తాపడినప్పుడు ఏం చేశాడు? పరలోకము నుండి అగ్ని, దేవదూత కారుతో అగ్ని, పట్టకారుతో అగ్ని తీసుకొచ్చి ఏం చేశారు? పెదవులు తగిలించినప్పుడు పెదవులు అంటే తను పవిత్రుడయ్యాడు. తన నోరు పవిత్రమైంది. అంటే తన నాలుకకు సున్నతి జరిగింది. నాలుకకు సున్నతి జరిగింది అంటే నూతన పరచబడింది, మార్పు అనేది వచ్చింది. అయితే ఇప్పుడు నేను ఎవరిని పంపుతాను? పరిశుద్ధ పరచబడిన తర్వాత వెంటనే దేవుడు అడుగుతున్నాడు ఎవరిని? యెషయాని అడుగుతున్నాడు. డైరెక్ట్గా నువ్వు వెళ్ళి చెయ్యని చెప్పట్లేదు. ఎందుకంటే సెల్ఫ్ విల్ ఉపయోగిస్తాడా, లేకపోతే దేవుని చిత్తానికి మానవుడు అంత తొందరగా లోబడు. ఆదాము అవల దగ్గర నుంచి కూడా అది. అయితే ఈ జీవవృక్ష ఫలాన్ని తింటే నిరంతరం బతుకుతారండి. ఈ మంచి చెడులు తెలియనిచ్చే వృక్షఫలం తినకూడదు, తినదిన నిత్యంగా అది దేవుని ఇష్టం ఏంటి? మీరు జీవవృక్ష ఫలాన్ని తిని నిత్యము జీవించాలి, పరిశుద్ధులుగా ఉండాలి, నేను చెప్పిన పనులు చేయాలి. ఎక్కడ చేయాలి? ఏదైనా తోటలో చేయాలి. ఏదైనా తోటలో వారు పని చేయడం లేదా? ఈ తోటను ఏం చేయాలి? మీరు కాయాలి, తర్వాత సేద్యపరచాలి. సేద్యం అంటే ఈ ఆకులు రాలినా లేకపోతే దేనికైనా నీళ్ళు అవసరమైనా ఏ చెట్టు ఎలాగ ఉందో దీని అంతటినీ కూడా చూడాలి. సో ఈ బాధ్యతని కాపరత్వం అనుగ్రహించాడు. లేకపోతే వ్యవసాయకుడు చేయవలసిన పని అంతా కూడా ఆయనకి ఏం చేశాడు? సంఘంలో పరిచర్య కూడా అంతే. ఒక రకంగా వ్యవసాయం లాంటిది, ఒక రకంగా గొర్రెల మంద లాంటిది. గొర్రెల మందకి ఎవరు ఉంటారు? కాపరి కదా. గొర్రెలు ఏం చేయాలి? కాపరి స్వరం వినాలి, సరి చేసుకోవాలి. ఓకేనండి. సో తోటకి ఎవరు ఉంటారు? తోట బాగా చెప్పారు, వీణ బాగా చెప్పి ఎవరు? తోటమాలి. తోటమాలి పై పడుకోవడం ఇప్పుడు అది. కాబట్టి ఇప్పుడు మనం అందరం, నేను ఒక్కడనే కాదు తోటమాలని, మనం అందరం కూడా ఎవరండి? ఒకరికి యోగక్షేమాలు ఒకరు ఏం చేయాలి? చూసుకుని ఒకరి క్షేమం కొరకు ఒకరు ఏం చేయాలి? పాటుపడాలి, ప్రార్థన చేయాలి, హెచ్చరించుకోవాలి, ప్రోత్సహించుకోవాలి. ఓకేనా? సో ఇలాగా మనం అర్థం చేసుకోవాలి. నేటి దినాల్లో వాక్యం వినటం ఎక్కువైపోయింది. చాలా పెద్ద సేవకుడు, ఈ సేవకుడు, ఆ సేవకుడు, అంతర్జాతీయ అంటారు కానీ దాన్ని పాటించేది తక్కువ. సో ఇలాంటి క్రమమైన రీతిగా వాక్యం నేర్చుకునేది తక్కువ.
సో అంటే ఇక్కడ ఇలా వెళ్ళిపోతుంటే ఇక్కడ అక్కడ కొద్ది కొద్దిగా తీసుకుని వెళ్ళిపోతుంటే డాక్టరీని అర్థం కాదు, సిద్ధాంతం అర్థం కాదు, పద్ధతి అర్థం కాదు. దేవుడు ఫస్ట్ కోరుకునేది ఏంటి? సిద్ధాంతం. శిష్యులకు కూడా ఏం చెప్పాడు ముందు? మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త చెప్పండి. చెప్పిన తర్వాత ఏం చేయాలి? పేరు మార్చేయమని చెప్పాడు. ఏం చెప్పాడు? నమ్మిన వానికి బాప్టిజం ఇవ్వండి. ఎలా ఇవ్వమని చెప్పాడు? అది డాక్టరీన్ అంటే అదనమాట. లేకుంటే ఏం చేస్తారో తెలుసా? వాళ్ళ పేరులోనే ఇచ్చేస్తారు. పౌలుకి అదే సమస్య వచ్చింది. నేను అందుకనే అందరికి ఎక్కువ మందికి బాప్టిజం ఇవ్వట్లేదు, నేను ఇచ్చిన స్టెఫెన్కి ఇంకా 2-3 ఇచ్చానంతే. ఎందుకు అట్లా చేశామంటే రేపటి రోజుని పౌలు నామాన్ని బాప్తిజం ఇచ్చేసాడని చెప్తారండి. వీళ్ళు సామాన్యమైన వాళ్ళు కాదు, ఎవరు? కొరింథీయులు ఉన్నారు. అర్థమైందండి? అట్లా కాబట్టి సేవకుడైన వారు భయపడనక్కర్లేదు, కానీ వాళ్ళ ఆ మాటని ఈయనేదో భయపడుతున్నాడని కాదు, కానీ అపోస్తలుడైన పౌలు వాళ్ళ స్వభావాన్ని బయటపెడుతున్నాడు. మీరు ఇలాంటి వాళ్ళు దైవ సేవకులు కూడా దైవ చిత్తానుసారంగా చేసిన దాన్ని కూడా మీరు ఏం చేస్తారు? దానికి క్రియేట్ చేస్తారు, యాడ్ చేస్తారు. ఏం యాడ్ చేస్తారు? మసాలా యాడ్ చేస్తారు. ఏంటి? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిజం ఇస్తే పౌలు తన పేర్లు ఇచ్చేసాడు. ఈయన ఎల్లగొట్టండి ఇక్కడి నుంచి. ఈయన అపోస్తలుడు ఎట్లా అవుతాడు? అట్లే చేస్తాడు. ఎవరికి వస్తున్నాడు? పాపానికి పాపం కూర్చుకోవటం అంటే ఇదే. ఇదంతా కూడా అపవిత్రం. నాజీరులైన వారు, ప్రత్యేకింపబడిన వారు, పరిశుద్ధులైన వారు, నీతిమంతులైన వారు కదండి. వాక్యాన్ని అర్థం చేసుకుంటూ ముందు కట్టడలు నేర్చుకోవాలి. సిద్ధాంతం, పద్ధతి, అది దైవ చిత్తం. దాని తర్వాత చేయవలసిన పరిచర్య ఏంటో మనం చేయాలి. అట్లా వాక్యాన్ని నేర్చుకుంటూ ఆ విధంగా కొనసాగేది శ్రద్ధగా నేర్చుకోవాలి. కాబట్టి ఇక్కడ చదివినప్పుడు తర్వాత ఆ దినాలు తీరిన తర్వాత, ఏ దినాలండి? చూడండి, మొదటి వచనంలో 14వ వచనం చదవండి. మొదటి 13వ వచనం చదవండి. నాజీరు ప్రత్యేకంగా ఉండు నిండిన దినముల తర్వాత. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే, ఇక్కడ తల్లి కానీ తండ్రి కానీ బంధువుల్లో చనిపోయిన వాళ్ళ శవాన్ని ముట్టుకున్న వాళ్ళు ఏమైనా నాజీరత్వాన్ని కోల్పోయారు కాబట్టి, అపవిత్రులు అయ్యారు కాబట్టి, ఇప్పుడు వాళ్ళు కొన్ని రోజులు ఎట్లా ఉండాలంటే దాన్ని ఈ లోకంలో ఇక్కడ ఈ దేశంలో మహిళ అంటారు అన్నమాట. ఇక అది వాళ్ళు గేమ్ చేయటానికి వీలేదు, పక్కనే అట్లా ఉన్నారు కదండి. కడగా ఉండటం. స్త్రీ కూడా ఏమవుతుంది? కడగా ఉంటుంది. ఎప్పుడు కడగా ఉంటుంది? ఆ దినాల్లో. ఓకేనండి. సో అట్లా అప్పుడు ఏమవుతుందంటే 14వ వచనంలో, అప్పుడు దహన బలిగాను నిర్దోషమైన ఏడాది మగ గొర్రె పిల్లను, పాప పరిహారార్థ బలిగాను నిర్దోషమైన ఏడాది ఆడ గొర్రె పిల్లను, సమాధాన బలి. చూడండి, ఆ దినాలు తీరిపోయిన, బయట ఉన్న దినాలు తీరిపోయిన తర్వాత తిరిగి పరిశుద్ధుడు కావాలంటే, దేవుడు అంగీకరించాలంటే, తిరిగి తాను దేవుని సేవ చేయాలి అంటే ఎన్ని బలులు అర్పించాలి? దహన బలి, పాప పరిహారార్థ బలి, సమాధాన బలి. నేను బాగా అర్థం చేసుకుంటాను. మీరు కూడా మీకు ముందు నేను తెలుసు, కొత్తగా వచ్చింది కానీ రెస్పాండ్ బాగా అట్లా అర్థమవుతుందండి. బాబు సురేష్ అర్థమవుతుందా? ఎన్ని బలులు ఏంటివి? దహన బలి, పరిహారార్థ బలి, సమాధాన. ఈ 3 చాలు. దహన బలి అంటే ఆరాధన. దేవుని ఏం చేయాలి? స్తుతించాలి, ఆరాధించాలి. రెండోది పాప. మన అపరాధములు, పాపములు ఉన్నప్పుడు పరిహారం కావాలంటే ఏం చేయాలి? బలి అర్పించాలి. తర్వాత సమాధాన బలి. ఎవరితో సమాధాన పడాలి? దేవునితో సమాధానం. ఎందుకు సమాధాన పడాలి? ఎందుకంటే సమాధానాన్ని కోల్పోయాడు. ఎప్పుడు కోల్పోయాడు? నాజీరత్వాన్ని కోల్పోయాడు.
నాజీరుగా ఉండవలసిన వాటిలో ఏ విషయంలో అయితే తప్పిపోయాడో దాని విషయంలో పాప పరిహారార్థ బలి. ఇప్పుడు మనం ఏమర్పించాలి? ఇప్పుడు మనం ఆరాధన, స్తుతి, మాటలతో బలి యేసుప్రభు అర్పించాడు. అది నిరంతర బలి, ఒకే ఒక బలి. మన బలులన్నిటికీ కూడా సమాధానం ఉంది. దాని వల్ల అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆరాధించాలి. రెండోది పాప పరిహారార్థ బలి. అంటే యేసుప్రభువా నా పాపములను క్షమించుము, ఎందుకంటే నా పాప పరిహారార్థ బలిగా నీవే సిలువలో అర్పించుకున్నావు, నీ యేసు రక్తంలో నన్ను కడుగు పవిత్రపరచమని అడిగాను. ఓకేనా? ఎప్పుడు అడగాలి? తప్పు చేసినప్పుడు. ఎన్ని రోజులకు అడగాలి? అక్కడ దినాలు సంపదు. ఎప్పుడు అడగాలి? మరుక్షణం. దావీదు ఆలస్యం చేస్తే ఏమైంది? దేవుడు నాథాన్ని అర్థమైందండి. అప్పటి వరకు ఆయన సేవ చేయగలరా? చేయగలరు. కాబట్టి అలా ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటమ్మా? సమాధానం. ఎవరితో సమాధాన పడాలి? ప్రభువా నీకు. అందుకే నేను 139 కీర్తనలో 123 వచనం చదవండి. 139:23. దేవా నన్ను పరిశోధించి నా హృదయంలో తెలుసుకొను, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొను. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్న దేవో చూడు. నిత్య మార్గములో నన్ను. నాకు నిత్య మార్గం కావాలి. తప్పులు చేసి తప్పిపోయే మార్గం నాకొద్దు, నాశన మార్గం నాకొద్దు కదా అని ఇప్పుడు దేవుడితో ఛాలెంజ్ చేస్తున్నాడు. అంటే అంతగా తాను క్లీన్ చేసుకున్నాడు, శుభ్రపరుచుకున్నాడు. ఎవరండి? దావీదు మామూలు తప్పులు చేశాడా? మామూలు పాపాలు చేశాడా? భయంకరమైన పాపాలు చేశాడు. ఎప్పుడు? పిలువబడిన తర్వాత, ఏర్పాటు చేయబడిన తర్వాత, రాజుగా చేయబడిన తర్వాత కూడా ఏం చేశాడు? చాలాసార్లు మనం కూడా అంతే. మొదట్లో మంచి ఆసక్తిగా భయం, భక్తి ఇవన్నీ ఉంటాయి. కొద్దిగా ఎక్స్పీరియన్స్ వచ్చేటప్పుడు కొమ్మలు వస్తాయి, నెగ్లిజెన్సెస్, తాగుబోయేది. అర్థమైందండి. అందుకనే కింద పడతాను. అట్లా లేకుండా చాలా జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి. అందుకని ఇప్పుడు ఏమంటున్నాడు? నా యందు నీకు ఆయాసకరమైన నా ఆలోచనలు తెలుసుకో. ఆలోచనలో నేను తప్పిపోవట్లేదు. ఇంకా తప్పిపోయాను. అంతకుముందు తప్పిపోయాను. ఇప్పుడు నేను రెడీ ఫర్ యువర్ టెస్ట్. అర్థమైందండి. టెస్ట్కి రెడీ. ఎప్పుడు రెడీ? సరి చేసుకుని రెడీ అన్నాడు. అర్థమైందా? మనం రెడీగా ఉన్నామా టెస్ట్కి? ఎప్పుడు కూడా ఏం చేయాలి? రెడీ. అందుకనే ఎప్పుడు కూడా శుద్ధి చేసుకోవాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, హృదయ శుద్ధి లేనివారు అన్యులు. ఓకే? హృదయ శుద్ధి గలవారు లేనివారు అన్యులు. అంటే దేవుని సంబంధులు కారు, దేవుని ఎరగనివారు, దైవ భయము లేనివారు. దేవుడు చూసేది హృదయాన, బయట రూపాన్ని. అందుకని నేనేం చేస్తున్నాడు? హృదయంలో ఉన్న వాటిని బట్టి చెప్తున్నాడు. లోపల ఉన్నదాన్ని, నా ఆలోచనలు తెలుసుకుంటున్నాడు. నీకు ఆయాసకరమైన మార్గం అదములో ఉన్నాయి. ఇప్పుడు నేను సెట్ చేసుకున్నాను. ఇప్పుడు నాలో లేవు. కావాలంటే పరీక్షించుకో అంటున్నాడు. ఓకేనా? సో కాబట్టి ఇలాగా తీసుకొచ్చిన తర్వాత చదవనమ్మా. గంపెడు ఇవన్నీ అనగా గోధుమ పిండి వంటలను, నూనె కలిపిన గోధుమ పిండితో చేసిన భక్ష్యములను, నూనె పోసిన పొంగని పూరీలను, వాటి నైవేద్యమును, పానార్పణములను అర్పణముగా యెహోవా యొద్దకు తేవలెను. ఈ నైవేద్యం అంటే ఏంటంటే, కాబట్టి పొంగని అంటే పులుపు లేనిది. ముందుగా జంతు బలులు అయిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే పిండి వంటలు. ఎవరండి? కాబట్టి ఇప్పుడు ఏంటంటే పిండి వంటలు, పిండితో చేసినవి. పిండి త్వరగా ఏమవుతుంది? పులిసిపోతుంది కదా.
యేసుక్రీస్తు ప్రభు కూడా పులి అని రొట్టెకి గుర్తుగా ఉన్నాడు. యేసు ప్రభు తన శరీరమే పులి అని రొట్టె. యేసు ప్రభు శరీరం ఎటువంటిది? పవిత్రమైనది. ఎర్రగా బుర్రగా నల్లగా అవన్నీ పక్కన పెట్టి ఎటువంటిది? పాపరహితం. ఎప్పటి నుంచి? పుట్టినప్పటి నుంచి. ఎప్పటి వరకు? సిలువేయబడు. అందుకనే నేను మీకు జీవాహారము. కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభు ఆదివారం ఏం చేస్తున్నారు? నమ్మి బాప్తిసం పొందిన వారు రొట్టె ద్రాక్ష. ఆ రొట్టె నేను పులి అనే జీవితం కలిగి ఉన్నానని సాక్ష్యం ఇస్తాను. యేసు ప్రభువా నువ్వెవరు? పులి అని పొంగని రొట్టె కదా. నాలో పులుపు లేదు, అంతా నేను ఒప్పుకొని విడిచిపెట్టాను, కనికరం చూపించావని ఆ విధంగా సాక్ష్యం అవుతుంది. చూడండి 6వ అధ్యాయం యోహాను సువార్త 50వ వచనం. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవరంటే జీవాహారము నేనే. ఎవడైనా ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించాడు. ఎల్లప్పుడు కూడా ఏమవుతాడు? అందుకనే యేసుక్రీస్తు ప్రభు రక్త మాంసాలు ఎవరు పాలు పొందుతారు? పవిత్రపరుచుకున్నవారు ఎల్లప్పుడూ కూడా వాళ్ళు ఏం చేస్తారు? నిత్య జీవం కలిగి ఉంటారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు శరీరాన్ని మన కొరకు అర్పించుకోవడం ద్వారా మనం పవిత్రులు అయ్యాం. మన దేహాన్ని కూడా ఎట్లా కాపాడుకోవాలి? యేసు ప్రభు ఎవరి కొరకు కాపాడుకున్నాడు తన దేహాన్ని పవిత్రంగా? మనం ఎవరి కొరకు కాపాడుకోవాలి? ప్రభు కొరకు. తద్వారా మనకే మేలు కదా, మనకే మేలు. లేకపోతే ఏమొస్తుంది? శరీరానికి శిక్ష వస్తుంది, ఆత్మకి శిక్ష వస్తుంది. శరీరానికి ఏం శిక్ష వస్తుంది? అయోగ్యంగా పాలు పొందితే. అయోగ్యంగా పాలు పొందటం అంటే అర్థం ఏంటి? పులుపు కలిగి ఈ శరీరంలో పులిపిండి ఉంటే పాలు పొందితే ఏమొస్తుంది? బలహీనులు, రోగులు, హాస్పిటల్. అదేనా హాస్పిటల్? లేకపోతే సమాధికి కూడా ఎక్కడికైనా వెళ్ళవచ్చు. సో అందుకని ఎట్లా ఉండాలి? మనం జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి. సరే అమ్మా, సరే టైం అయిపోయింది. దయచేసి 20వ వచనం చదువు. తరువాత యాజకుడు యెహోవా సన్నిధిని అల్లాడింపబడు అర్పణముగా వాటిని అల్లాడింపబడు బోరతోనూ ప్రతిష్ఠితమైన జబ్బతోనూ అది యాజకునికి ప్రతిష్ఠితమవును. తరువాత ఆ నాజీరు ద్రాక్షారసము త్రాగవచ్చు. సో తను అర్పించిన బలిలో జబ్బా బోర ఏమేవారంటే యాజకుడికి యెహోవా సన్నిధిని అల్లాడింపబడు అర్పణముగా వాటిని అల్లాడింపబడును. ఏంటంటే అల్లాడింపబడు బోరతోను జబ్బతోను. యాజకుని భాగం ఏంటి చెప్పండి? మనం అర్పించే బలిలో బోర అంటే ఇది అనుకుంటాం. ఇదేనా బోర? చెస్ట్ అండ్ మెడ అవుతుంది. మెడ మాంసం బాగుంటుంది. తర్వాత జబ్బ. ఏ జబ్బ అంటే ముందు కాలు చెయ్య లేకపోతే వెనక కాలు ఒక తీసుకొచ్చి మంచి తొడ మాంసం ఎవరికి ఇవ్వాలి? ఈ విషయంలో ఎవరు పొరపాటు చేశారు చెప్పండి చూద్దాం. ఏలీ కుమారులు ఏం చేయాలి? బోర జబ్బ తీసుకోవాలి. ఏం తీసుకున్నారు? ఇంకా వాళ్ళ ఇష్టం. వాళ్ళ తర్వాతే మీరు. దేవుడు నియమించిన పద్ధతి ఇది. డాక్టరీన్ అంటే ఇది సిద్ధాంతం అంటే దీన్ని మించితే యాజకుడు పాపం చేస్తాడు. యాజకుడు వాళ్ళు ఏమైపోయారు అట్లా చేసినందుకు? ఏలీ కుమారులు కదా. దేవుణ్ణి గణపరచడం అంటే ఏంటి?
పెట్టిన విధిని పాటించటం అన్నమాట. పెట్టిన నియమాన్ని పాటించటం. పాటించకపోతే మీటింగ్కి రావాలి, పాటించలేదు, ఎవరిష్టం వాడిది. పాటించకపోతే నిర్లక్ష్యం చేస్తాం. దేవుడు కూడా నిర్లక్ష్యం చేస్తాం. నేను లక్ష్య పెట్టా, వచ్చావు, ఉన్నావు, సరి చేసుకున్నావు, నీకు మంచిదే, దేవునికి మంచిది. దేవుడితో పాటు దేవునితో సహవాసం కలిగి ఉంటుంది. ఓకేనండి. ఇప్పుడు 21 చదవము. మొక్కుకున్న నాజీరు తన కలిమి కొలది ఇచ్చుదాని గుర్చిన విధియు, అతడు నాజీరై ఉన్నందున యెహోవాకు అర్పింపవలసిన దాని గుర్చిన విధియు ఇదే. తాను మొక్కుకున్న మొక్కుబడి చొప్పున నాజీరును గుర్చిన విధిని బట్టి ఇదంతయు చేయవలనని చెప్పును. సో ఇదంతా కూడా చేయాలి. తర్వాత నాజీర్ అయ్యున్నందున యెహోవాకు అర్పించవలసిన వచ్చిన విధి ఇది. తాను మొక్కుబడి చొప్పున ఏం చేయాలి? ఇంకా మొక్కుబడి చేసుకుంటే మొక్కుబడి కూడా ఏం చేయాలి? మొక్కుబడి అంటే ఏంటి? ఆప్షనల్ అన్నమాట. కానీ ఒక బోరా జబ్బా ఎవరు తీసుకోవాలి? తర్వాత ఈయన మొక్కుబడి చెల్లించాలంటే మొక్కుబడి చేసుకుంటే కంపల్సరీ. బైబిల్లో వింటూ వచ్చాను కదా, యెఫ్తా అర్పించాడు కదా అట్లా. తర్వాత యాకోబు అర్పించాడు. నీవు నాకు ఇచ్చిన దాంట్లో ఏం చేస్తాను? 10 భాగం నీకు ఇస్తాను. ఎంత తెలివైనడు చెప్పాను చూడండి. ఎవరు? నీవు నాకు ఇచ్చిన దాంట్లో, నా దాంట్లోంచి కాదు, నీవు నాకు ఇచ్చిన దాంట్లోంచి నీకు అంత తెలివైనడు. అందుకని ఏమైంది? జబ్బా అదేంటి? జబ్బా అదేంటి? జబ్బెర పెట్టాడు. ఇదేలా తొంటి ఎరబెట్టాడు. ఇప్పుడు వెళ్ళండి, 2 కాళ్ళే కాబట్టి ఒక కాలు ఎరబెట్టాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? ఇప్పుడు ప్రతి దాని మీద దేవుని మీద ఆధారపడి అట్లా అప్పటి నుంచి నేర్చుకున్నాడు, సమాధానం కలిగి ఉన్నాడు. సో ఈ విషయాలు గుర్తుపెట్టుకుని మనం కూడా జాగ్రత్తగా ఉందాం, ప్రార్థన చేసుకుందాం.